కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రవద షాపింగ్ మాల్ అమీర్పేట్ హైదరాబాద్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీరని మీరు సొంతం చేసుకోవచ్చు. సో లైట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? కుమారి. కుమారి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి. రాజమండ్రి. రోజ్ మిల్క్ మీరేనా అప్పుడు కాల్ చేసేవారు? కొత్త నేను కొత్త. మీరు కొత్తగా కాల్ చేశారా? ఓకే, చేశాను. తర్వాత నేను ఇంట్లో లేను. తర్వాత మళ్ళీ ఈ రోజు ఇంట్లో ఉన్నాను, చేశాను. ఓకే. రాజమండ్రి ఫేమస్ ఫోన్ చేయడానికి రాదు. వేరే ప్లేస్కి వెళ్తే ఏదో ఒక పనులు ఉంటాయి, ఏదో ఒక మాటలు వస్తుంటాయి, చుట్టాలు వస్తుంటారు. అవును. దాని ఇంక తర్వాత చేద్దాం ఇన్నాళ్ళకి కాల్ కలిసింది మళ్ళీ. ఓకే. అవును, రాజమండ్రి ఫేమస్ ఏంటి? రోజ్ మిల్క్ కాకుండా ఇంకేంటి ఫేమస్? అవునాయి, చుట్టుపక్కల చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయా? మరి చెప్పొచ్చు కదా. కదా అంటే పూతరేకులు బాగుంటాయి కదా రాజమండ్రి. ఆత్రేయం పూతరేకులు అవి ఉంటాయి కదా. పక్కనే కదా గోదావరి. ఇదేం లేవా ఫేమస్? ఎందుకులో గోదావరి నది పెద్ద నది ఉంది. మెయిన్ చాలా మంది బ్రిడ్జ్ కోసమే వస్తున్నారు అని అంటుంటారు, నిజమేనా? గోదావరి బ్రిడ్జ్ దగ్గర బాగుంటుంది అంటారు, నిజమేనా అంటున్నా? చాలా బాగుంటుంది. బ్రిడ్జ్ దగ్గర బాగుంటుంది, ట్రైన్ వెళ్ళినప్పుడు చూడడానికి బాగుంటుంది. చాలా అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. ఓహో, ఓకే. ఏం చేస్తున్నారు? ఏమి చేయట్లేదు. మీ కాల్ కలిసింది, మాట్లాడుతున్నాను. అంతేనా? భోజనం అయిపోయిందా? అయిపోయింది. ఏం వండారు ఈరోజా? పప్పు చారు చేశాను. కాలీఫ్లవర్ కూర వండాను. అబ్బో, కాలీఫ్లవర్. వావ్, సేమ్ పించ్. మాది కూడా కాలీఫ్లవరే. అవునా? ఇద్దరు సేమ్ పించ్ అన్నమాట. ఇంకేంటి, మంచి పాట పాడొచ్చు కదా. పాట ప్రిపేర్ అవ్వలేదు. పాట పాడాల్సిందే. ఆల్రెడీ నాకు ఇక్కడ కమెంట్స్ పెడుతున్నారు, కుమారి గారు పాట పాడాల్సిందే అని. మీ ఇష్టం. డివోషనల్ పాడతారా, సినిమా పాటలు పాడతారా, ఏదైనా మీ ఇష్టం. బట్ పాట మస్ట్ అండ్ షూర్. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. పూదోటలో ఎన్ని పూలు పూసినా గుడికి చేరేది 100కి 1. 10 మందిలో పాట పాడినా. ఇంకా పాడాలా? పాడండి. వద్దులండి, చాలా మంది బాధపడతారు. ఇది మీ సొంత పాట కదా, ఏ సినిమాలోనూ లేదు ఇది. అయ్యో, సొంత పాట కదండి. కాదా? పాట పాడమనగానే 10 మందిలో పాట పాడనా అంటున్నారు కదా. చడకాటి గుర్తుకొచ్చింది. ఓకే, సరే, చక్కటి టిప్ చెప్పండి. పాట సూపర్ గా పాడారు. టిప్పు, పాలు పొంగకుండా ఉండాలంటే పాలలో చెంచా వేస్తే పాలు పొంగకుండా ఉంటాయి. పాలల్లో చెంచా వేస్తే పొంగకుండా ఉంటుందా పాలు? పాలు పొంగవు. ఓకే, అదేంటండి సిమ్లో పెట్టినా సరిపోద్ది కదా. సిమ్లో పెట్టినా కొంచెం నిండుగా ఉంటే పాలు పొంగిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. చక్కటి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అడగనా? అడగండి. షూరా? అడగండి. ఓకే, భారతదేశ రూపాయి చిహ్నాన్ని ఎవరు రూపొందించారు? రూపాయి చిహ్నాన్ని ఎవరు రూపొందించారా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, భారతదేశ రూపాయి చిహ్నాన్ని ఎవరు రూపొందించారు? డి ఉదయ్ కుమార్. పూర్తి పేరు చెప్పండి. డి ఉదయ్ కుమార్. అంతేనా? ఎవరు గూగుల్ తెల్లా చెప్పింది? గూగుల్ అంటే ఇంకెవరు లేరు, ఒక్కదానే. మీరు అంత తక్కువ అని చెప్తే ఆన్సర్ నాకు డౌట్ వస్తుంది. జై గూగుల్ తెల్లేమో అనుకుంటున్నా. అందరూ ఉద్యోగానికి వెళ్ళిపోయారు. ఎవరు చెప్పారు? నేనే ఇంట్లో ఉన్నా. ఓకే, నాకు మగ గొంతు కూడా వినిపిస్తుంది. మీ బాబు ఎవరైనా చెప్పుండొచ్చు. సరే, ఓకే, ఎనీ హౌ టైం అప్ అయిపోయింది. ఉదయ్ కుమార్
ధర్మలింగం ఆయన కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్, విజయనగరమా? భీమవరం అండి. ఓ, ఈ రెండు కాకుండా భీమవరం కూడా షిఫ్ట్ అయిపోయారా మీరు? ఎప్పుడండి నాకు చెప్పకుండా? భీమవరం అండి. ఓకే, మీ ఫస్ట్ టైం కాల్ చేయడము? లేదు, చేశాను కానీ ఏమి ఆన్సరే చెప్పలేకపోతున్నామండి. అయ్యయ్యో, ఈసారి ఈజీగా అడుగుతున్నా క్వశ్చన్స్. ఏమో అనుకుంటున్నా కానీ చాలా కష్టం అయిపోతుంది. అయ్యయ్యో, పెద్ద సమస్య వచ్చి పడిందే. అవును కదండి. అంతేనంటారా? సరే, మంచి పాట పాడి నన్ను ఎంటర్టైన్ చేయండి, నేను ఈజీగా క్వశ్చన్ అడుగుతా. అవునా, పాటలు రావండి, టిక్ చెప్తానండి. ఎందుకు రావు? పుట్టింటి పట్టు చీర అంటే పాటలు, పాటల తర్వాత చిట్కాలు. పుట్టింటి పట్టు చీర వచ్చాక అప్పుడు పాడతాను. ఇప్పుడు పుట్టింటి పట్టు చీరే కదా? ఆహా, చీర వచ్చాక. చీర వచ్చాక అది తర్వాత సంగతి, ముందైతే పాట పాడాలమ్మా. ఈసారి చేసినప్పుడు పాడతానండి. ఏం పాడతారు? ఈసారి ఫోన్ కలిసినప్పుడు పాట పాడతానండి. నాకు డౌటే మీ మీద. మాకు కరెంట్ కూడా లేదు ఈరోజు. ఎందుకు లేదు? మాకు ఇంత అద్భుతంగా కరెంట్ ఉంది, మీకు లేదంటున్నారేంటి? ఎందుకో వస్తుంది పోతుందండి. అదే టీవీ పెట్టి ఆన్ చేసి ఉంచాను. సరే, యూట్యూబ్ లో కూడా మన ఛానల్ ది టెలికాస్ట్ అవుతూ ఉంటుంది లైవ్. కానీ లైన్ లో ఉండగా పెట్టడం రాదు నాకు. అయ్యో, సరే, ఇంకొక ఫోన్ ఎవరితో ఒకటి ఉంటుంది కదా, అలా అయినా చూడొచ్చు. చూస్తాను, ఇది అయితే చూస్తా, తర్వాత అయినా చూస్తానండి నేను. ఓకే, నేను ఇమేజ్ ఇస్తే మరి ఎలా చూసి చెప్పాలి కదా అనొచ్చు. నీ క్వశ్చనే కదా అడుగుతున్నా. అదే కదండి, మరి ఇప్పుడు నాకు వస్తుంది పోతుంది. ఓకే ఓకే, ఇది ట్రాన్స్ఫారం కూడా ఏదో ఖరాబ్ పాడైనట్టుంది, బాగా చేస్తున్నారు. సరే సరే, లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఇప్పుడు ఏమంటారు? నేను పప్పుచారు పెట్టాను. ఇంకా వడియాలు అయిపోయానండి. వడియాలా? ఓకే, వెరీ గుడ్. సరే, పాట పాడమంటే పాడనంటున్నారు, ఏంటో అసలు? ఎంతమంది పిల్లలు మీకు? చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే రోజు బాగుంటుంది అంటున్నారా? లేదు లేదు, బాగుందని చెప్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరా? ఏం చదువుతున్నారు? లేదండి, పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. అమ్మో, సంతూర్ మామ్ కాలింగ్. అవునండి, సంతోషం అండి. ఓకే, సరే, పాట పాడండి. అయ్యో, నేను ఇప్పుడే కదండి చెప్పాను. నేను నా ఇష్టం, నేను అడుగుతాను, మీరు పాడాల్సిందే. ఒక లైన్ పాడండి, మిగతా నేను పూరించుకుంటానులేండి. నా చిట్టి చెల్లి కాదు. అమ్మో, చిట్టు చెల్లే. సరే, ఓకే, టిప్ అయినా చెప్పండి, వదిలేస్తున్నా ఈసారికి. సరే, థ్యాంక్ యూ. మన బీఆర్కే ఛానల్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి. మన పిండిలో గోధుమ పిండిలు పెడతాం కదండి, శనగ పిండిని. పాడవకుండా ఉండాలంటే కొంచెం బిర్యానీ ఆకేసి మూత పెడితే తొందరగా పురుగు పట్టదు. ఓహో, ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను మరి. ఈసారి పాటలు పాడకపోవాలి మీరు, చెప్తాను, బాయ్ చెప్తాను ఈసారి. సరేనా? చెప్పండి. సరే, ఈసారి మీకు క్లిష్టమైనటువంటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అడగండి. ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? ఏంటండి? ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? ఏ ఆర్గాన్కి వస్తుంది? ఏం కొంచెం క్లూ ఇవ్వండి. ప్రయోగంగా వ్యాధి క్లూ ఇవ్వను. చెప్పండి. నేను చెప్పా, మీరు పాట పాడారా? క్వశ్చన్ అయితే రిపీట్ చేసిన. ట్రకోమా అనే వ్యాధి అంట ఏ అవయవానికి వస్తుంది అన్న. అవయవాలు ఏంటి? నరం అవయవం అవుతుందా? నడానికి వ్యాధి అంటున్నాను, ఏ అవయవం? 5 ఇంద్రియాలు అంటారు కదా, వాటిలో ఏదో ఒక ఇంద్రియం చెప్పండి. పొట్టనా? షూరా? షూర్. అయ్యో, టైం అప్ అయిపోయింది. రాంగ్ ఆన్సర్ చెప్పారండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శైలజ అండి. శైలజ గారు, రామ్ పోత్రిని గారితో సినిమా తీశారు, మీరేనా? నేనేనండి. మీరేనా? అదిగోండి, గెస్ట్ చేసేసాను నేను. ఏ ఊరు?
మంచిర్యాలండి. మంచిర్యాల. మంచిర్యాల అంటే అన్ని మంచిగా ఉంటాయి అంటారు. మీరు కూడా మంచిగా నవ్వుతున్నారు అయితే. మీకన్నానా? ఆ, పల్లవికే పంచా. ఓకే, సరే, ఇంత క్యూట్గా నవ్వుతున్నారు. ఏ ఊరు అన్నారు? మంచిర్యాల కదా. అవునండి. ఫేమస్ ఏంటి మంచిర్యాల? మంచిర్యాల ఫేమస్ అంటే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, గంగా నది ఉంది, గోదావరి నది ఒడ్డు ఉంది అన్నట్టు. అంతేనా? లంచ్ అయిపోయిందా? ఏంటండి? లంచ్ అయిందా? అయిందండి. ఓకే, మ్యారీడేనా మీరు? మ్యారీడే, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. ఏం చదువుతున్నారు? ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒక 10th. ఓహో, నెక్స్ట్ సంతర్మం అయితే మీరే. ఓకే. ఓకే, ఇద్దరు అమ్మాయిలు అన్నట్టు చెప్పారు, ఇద్దరు అబ్బాయిలని. నాకు తెలుసండి, మీరు ఎంత పోతినేని గారితో సినిమా చేసినంత మాత్రాన అలా చెప్తారా? నెక్స్ట్ సినిమా ఏంటి? మీరే చెప్పాలి. నేనే చెప్పాలా? ఓకే, సో తక్కువ తిన్నట్టున్నారు ఈరోజు లంచ్. ఎక్కువనే తిన్నా. ఎక్కువే తిన్నారా? అందుకు ఎక్కువ నవ్వుతున్నారు, మాట మాత్రం మెల్లగా మాట్లాడుతున్నారు. సరే, పాట పాడండి. పాడతా. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మ, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట, అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట, తేనెలూరి పాడే ఏరునంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోడిద బుగ్గను గిల్లేసి, ముగ్గులు పట్టి ఊయలూపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు నీవేనా. అంతే అది. అంతేనా? ఓకే, వ్యాలంటైన్స్ డే ఎలా జరుపుకున్నారు? చాలా బాగా చేసుకున్నాం. ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి మీ హస్బెండ్ మీకు? గిఫ్ట్లు అంటే ఏం లేవండి. గిఫ్ట్ చెప్పరా? గిఫ్ట్లు ఏం లేవు. గిఫ్ట్ ఏం లేదా? రోజైనా ఇచ్చారా అట్లీస్ట్ మీకు? రోజేం లేదు, మా ఇంట్లోనే చాలా రోజు ప్లాంట్స్ నేనే పెంచుతున్నా. అయ్యో, ఇప్పుడు నిజం చెప్పండి, మీరు నవ్వుతున్నారు కాబట్టి ఇచ్చే ఉంటారు గిఫ్ట్ మీకు. ఏ తాజ్ మహల్ చిన్న ఏం ఇవ్వలేదండి. ఏం లేదు, ఇలాంటివన్నీ ఆశించకూడదు అంటారా? అంతే. అబ్బో, పోన్లేండి, గుర్తు పెట్టుకొని చెప్పారు. అవును, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత లవ్వా? తర్వాత లవ్. ఓకే, సరే. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవ్వరు, 10th అవ్వరు. ఓకే, సో ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనుకుంటా. 25th నుండి. 25th నుంచా? ఓకే, ఆల్ ద బెస్ట్ చెప్పానని చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, అలాగే మంచి ట్రీట్ కూడా ఇవ్వాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత పాస్ అయిపోతారు మంచి మార్క్స్తో. ఇస్తాం. మీరు రండి, మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తే అదే పెద్ద గిఫ్ట్ మాకు. అమ్మో. ఓకే, సరే, మంచి టిప్ చెప్పేయండి. క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. చెప్పాలా? కోకోనట్ ఆయిల్లో ఈ కరివేపాకును, అలోవెరా, మందార పూలు ఆకులు వేసి మరిగించి చల్లారినాక ఒక డబ్బాలో పోసుకొని రోజు వాడితే ఓకే, మనకి హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుందండి. మీరు చేస్తున్నారా? నేను వాటిస్తున్నా, అందుకే. ఓకే, ఇంత లాంగ్ అయినా పెరిగిందా? కొంచెం పెరిగిందా? బ్లాక్నెస్ వస్తుందా హెయిర్? కొంచెం సిల్కీగా ఉంది. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు ఈ టిప్ని అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అలాగే క్వశ్చన్ అడగనా? అడగండి, కొంచెం ఈజీగా అడగండి. సరే, ఓకే, ట్రై చేస్తాను. సంవత్సరంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏది? మార్చ్ 21 అండి. ఏంటి వ్యాలంటైన్స్ డే లాగా February 14 అన్నట్టు చెప్తున్నారు?
ఏమో అట్లా కొంచెం గుర్తు మార్చి 21 మే 21 అని కొంచెం బాగా ఆలోచించుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సంవత్సరంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏది? క్లూ ఇవ్వరు ఏదన్నా. మీరు ఏదో చెప్పారు కదా, షూరా కాదా అది చెప్పండి. నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను. అనుకుంటున్నా మరి. నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను. పట్టు చీర నాకు కావాలి కాబట్టి. ఓకే అయితే మార్చి 21. షూరా? విన్నా, అందుకే ఎగ్జాక్ట్లీ చెప్పలేదు. నేను 24 అంటున్నా, మీరేమో 21 అంటున్నారు. సరే లాక్ చేసేస్తున్నా. ఎనీహౌ మీరా నేనా ఇప్పుడే తేల్చేస్తాను. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లకి కాల్తో మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి. హాయ్, మీ పేరు చెప్పండి. హలో. చెప్పండి, మీ వాయిస్ వస్తుంది. పద్మ అండి, నా పేరు సికింద్రాబాద్ నుంచి చేస్తున్నాను. ఓహో, హైదరాబాదే. ఈ రోజు కాల్ కలిసిందండి. 2 నెలల నుంచి ట్రై చేస్తుంటే ఈ రోజు కలిసిందండి. ఫస్ట్ టైం నేను మాట్లాడడం. ఆహా, ఓకే. ఎన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటారు మన ఛానల్ని? ఏంటండి? ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు మన ఛానల్ని అంటున్నా? ఒక 1 ఇయర్ నుంచా? 2 నెలల నుంచి చూస్తున్నానండి. 2 మంత్స్ నుంచి చూస్తున్నా. ఓకే. ఓన్లీ పుట్టింటి పట్టు చీర చూస్తారా? న్యూస్ ఇంకా మన చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎక్కువ న్యూస్ చూస్తుంటాను. పుట్టింటి పట్టు చీర మాత్రం 2 నెలల నుంచి చూస్తున్నా. ఓహో, ఓకే. ట్రై చేస్తున్నా, రోజు ట్రై చేస్తున్నా, దొరకట్లా. కాల్ అస్సలు కొంచెం కూడా కలవదు. ఈ రోజు లక్కుగా కలిసింది. నేను నన్ను గెలిపించే బాధ్యత నీదే. ట్రై చేస్తాను. అమ్మో, పెద్ద టాస్క్ ఇచ్చారు నాకు. ఎందుకంటే మళ్ళీ మాకు ఇంట్రెస్ట్ రావాలి కదా, చెయ్యాలని ఇంట్రెస్ట్ రావాలి. కరెక్ట్ గా 2:30కి ఫోన్ చేసేయండి, మా వాళ్ళు కనెక్ట్ చేసేస్తారు. ఓకే. ఇంకా అందరు వాయిస్ వింటున్నా, అందరు పాటలు వింటున్నా, అందరు చిట్టాలు వింటున్నాను. బాగుంది కార్యక్రమం, బాగుంది. మీరు మాట్లాడే యాంకరింగ్ ఇంకా సూపర్. అవునా? థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. మాటలు, మీ నవ్వు, ఇంకా మాకు కార్యక్రమం ఇంకొంచెం బాగా చూడాలనిపిస్తుంది. న్యూస్ లో కూడా చదువుతుంటారు మీరు. న్యూస్ లీడర్ కూడా న్యూస్ లో కూడా బాగా చదువుతుంటారు. నాకు ఇష్టంగా చూస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు. ఇంకెందుకు, నేను నైట్ డిన్నర్ చేయనవసరం లేదు అయితే. ఏంటండి? నైట్ డిన్నర్ తినను అంటున్నా. లేదు, నేను రియల్ చెప్తున్నా. ఇది ఊరికే పొగడ్తలు కాదు, రియల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు న్యూస్ లో చూస్తుంటాను, మళ్ళీ గెటప్ మార్చేసి పుట్టింటి పట్టి చిరకొచ్చేస్తారు. భలే ఉంటుంది. చాలా బాగుంటుంది మీ ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లంచ్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. లంచ్ 1 అవర్ లోపే అయిపోతుంది. ఓకే. 1 గంట లోపే, 1 అవర్ లోపే అయిపోతుంది. 1 అవర్ అంటున్నావా? 1కి 1:30 లోపల అయిపోతుంది అంటున్నారు. అర్థమైంది. అట్లా అయిపోతుంది, ముందే అయిపోతుంది. ఈ పాటికి అసలు అమ్మో చాలా మీ ప్రోగ్రాంలు అన్ని చూస్తూ ఉంటా. న్యూస్ చూస్తాను, లైవ్ చూస్తాను. లైవ్ ప్రోగ్రాంలు, న్యూస్ ఛానల్ బాగా చూసుకుంటా. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయి, అబ్బాయి. 2 ఉద్యోగాలు చేస్తుంటారు. 2 ఇంట్లో లేరు, వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయినారు. నేను మీ ప్రోగ్రామ్ చూస్తూ ట్రై చేస్తూ ఉంటా. ఫోన్ ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా చేద్దామని చేస్తూ ఉంటా. ఎవరు కాల్ చేసినా కూడా ఏంది ఎంగేజ్ వస్తుంది, ఏంది ఎంగేజ్ వస్తుంది అని చెప్తారు చుట్టాలు. అంటే కాలర్స్ అందరూ ట్రై చేస్తూ ఉంటారు కదా ఒకేసారి, సో దాని వల్ల బిజీ వస్తుంది. అవునమ్మా, అవును. ఓకే. సో 2:30కి కాల్ చేసేయండి, మా వాళ్ళు కనెక్ట్ చేసేస్తారు తొందరగా. ఓకే ఓకే ఓకే. మొత్తానికి సంతూర్ మామ్ కాల్ చేశారు. ఇలాంటివి పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. లైవ్ ప్రోగ్రాంలు చాలా ఇంట్రెస్ట్, అంటే అంత ఇంట్రెస్ట్. పని కూడా పక్కన పెట్టి మీ ప్రోగ్రామ్ చూసుకుంటా. ఓకే, బాగుంటుంది మీ ప్రోగ్రామ్, చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు న్యూస్ ఛానల్ బాగా చూస్తుంటాను. మీ బీఆర్కే ఛానల్ బాగా న్యూస్ బాగా చెప్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాగా ఇస్తుంటారు, అప్ టు డేట్ బాగా ఇస్తుంటారు. ఓకే, లంచ్ చేసేసారు అంటున్నారు. పిల్లలు 2 అన్నారు కదా, పేరేంటి? పేరు శిరీష కుమారు. ఓకే, మీ పేరు మళ్ళీ చెప్పండి. నా పేరు పద్మ. పద్మ గారు. ఓకే, సరే మంచి పాట పాడండి. మీ వాక్చాతుర్యం చాలా బాగుంది. పాట అంటే ఏదో ఒక ముక్క అయితే పాడతాను, పూర్తి రాదు. ఓకే, తప్పకుండా.
పాటలు వింటాను కానీ పాడడం అంటే గొంతు అంత బాగుండదు, అందుకే పాడలేను. చిన్న ఒక లైన్ పాడతా. తప్పకుండా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవేల తప్పుడు పర్లేదు, పాడేయండి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవేల చదువై ఉంటుంది రావమ్మ తల్లి, బంగారు తల్లి రామ్మ మహాలక్ష్మ. తప్పకుండా వస్తుందండి మహాలక్ష్మీదేవి మీ దగ్గరికి. ఓకే, చెప్తానమ్మా. చెప్పండి. తలలో చుండ్రు ఉంటది కదా ఎక్కువ మందికు. అవును. ఆ చుండ్రు ఉన్నప్పుడు ఏంటంటే పుల్లటి పెరుగు, పుల్లటి పెరుగులో నిమ్మరసం పిండి తలకి అప్లై చేసి ఒక 1 అవర్ 1/2 అవర్ అయినాక స్నానం, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలా. అప్పుడు చుండ్రు మొత్తం పోతుంది, జుట్టు బాగా పెరుగుతుంది. ఓకే. పెరుగు పుల్లటి పెరుగు ఉండాలి, తీయటి పెరుగు కాదు, పులుపు ఉండాలి పెరుగు. ఓకే. పుల్ల పెరుగులో నిమ్మరసం వేసి బాగా తలకు అప్లై చేసుకోవాలి. ఎంత ఒక 1 అవర్ అలానే ఉండాలా? 40 మినిట్స్ చాలా? 1 అవర్ ఉంటే మంచిది, బాగా అంతా చుండ్రు అంతా వెళ్ళిపోతుంది. 1/2 అవర్ అంటే ఇంక టైం లేనప్పుడు 1/2 అవర్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే. అయితే గోరువెచ్చని నీళ్ళతో పోసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేస్తే బాగుంటుంది. ఎలా? వీక్ లో 2 టైమ్స్ అలా అప్లై చేసుకోవాలా? వీక్లీ 2 టైమ్స్ కాదు కానీ మంత్ కి 2 టైమ్స్ అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ పద్మ గారు, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి, ట్రై చేస్తా. ఈజీగా అడగండి. సరే, ట్రై చేస్తారండి. ఓకే ఓకే ఓకే. సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఒక్కరు అర్థమైంది చెప్పండి, నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది. సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? అదొక మెట్రో సిటీ, అది కూడా. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎలా అలాగా. అట్లానా? సింగపూర్ కాదు. కాదా? కొంచెం క్లూ ఇస్తారా పేరు ఒక్కసారి? ఇప్పుడు మనకి హైదరాబాద్, బెంగళూరు లాగా ఇంకొక నగరం ఉంది, ఏంటి ఆ నగరం? బొంబాయి, చెన్నై. ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. చెన్నై. ఇంకా టైం అప్ అయిపోతుంది, బాగా చెప్పండి. చెన్నై కాదా? అయ్యో సారీ అండి, చెన్నై లాక్ చేసేసాను. రాంగ్ ఆన్సర్, ముంబై అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టిటి పట్టుచురు మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హాయ్, మీ పేరు? హలో, నా పేరు తాయారు. ఏమన్నారు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారా? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి. రోజ్ మిల్క్ మీరేనా? నువ్వే రోజ్ మిల్క్ లా ఉన్నావు. అమ్మో, ఎంత పిక్కేసుకొస్తే రోజ్ మిల్క్ అంటారా? పల్లవి గారు రోజ్ మిల్క్ లా ఉన్నారు. అవునా? ఓకే, థ్యాంక్ యూ. నేను నవ్వు మాటలా బెలే చేస్తావులే చక్కగా. ఏంటి మీరు అసలు మొన్న రాజమండ్రి వచ్చాను, మీరేమో రోజ్ మిల్కే తీసుకురాలేదు. అయ్యో, అంటే నేను వచ్చేద్దును కదా. మరి అక్కడికి వచ్చి పిలిచారు లక్ష్మి గారు అన్నా. నేనంటే పరిగెట్టుకు వచ్చేతను. ఏ శివరాత్రికి వచ్చావమ్మా? ఎప్పుడు వచ్చావు? నేను శివరాత్రికే వచ్చా. అయ్యో, ఎక్కడికి వచ్చావమ్మా చెప్పా నాకు. బొమ్మూరుకి వచ్చా. తెలీదు మరి. ఈ వాళ్ళు వచ్చారా అంతానే? వచ్చి లక్ష్మి గారు అని చెప్పి అక్కడ ఒక 1 అవర్ ఉన్నా నేను. నాకు వినిపించలేదు అప్పుడు, చేత లేదా నేను వచ్చేది. కానీ ఏం చేస్తారు అంత వంటింట్లో అంతసేపు ఏం చేస్తారు అసలు మీరు? ఏం చేస్తాం, దేవుడు పూజ చేసుకోవడం, దండాలు పెట్టుకోవడం అంతకంటే ఉంది. మరి నేను వచ్చానని చెప్పి ఒక పొంగలైనా చేసి పెట్టారా మీరు? రాజమండ్రి వెళ్తాం. శివరాత్రి చాలా బాగా చేస్తారు రాజమండ్రిలో. అవును, చాలా గోదావరి తీరం కదా. ఇక్కడ మహంకాళి గుడి ఒకటి కట్టారు, చాలా బాగా కట్టారు. ఎక్కడ? ఉజ్జయిని. రాజమండ్రి వచ్చినప్పుడు, ఈసారి వచ్చినప్పుడు చెప్తే నేను తీసుకెళ్తాను. ఓకే, తప్పకుండా వస్తాను. ఈసారి పిలిచినప్పుడు రావాలి. ఉజ్జయినిలో ఎలా ఉందో అదే విధంగా ఉంది. యూట్యూబ్ లో కొడితే రాజమండ్రి మహంకాళి అదంటే వచ్చేసింది. ఎంత బాగుందో అంటే 2 సంవత్సరాలు అయింది కట్టి, చాలా బాగుంది. ఓహో, ఓకే, తప్పకుండా దర్శించాల్సినటువంటి ప్లేస్. ఓకే, తప్పకుండా వస్తామండి. అది లంచ్ అయిపోయిందా? పుష్కరాలు కదా. అవును. అప్పుడు రండి.
మీ వాళ్ళందరూ మీ స్టాఫ్ అంతాని మీ స్టాఫ్ అంతా తప్పకుండా. రావాలి. తప్పకుండా అండి, తప్పకుండా వస్తాం. ఉమ్. ఓకే సరే, లంచ్ అయిపోయిందా? అయ్యింది. మీ ప్రోగ్రామ్ కోసం చూస్తున్నారు లైన్గా అవ్వటం అది కదా. బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఏం తిన్నారు? ఏంటన్నా మామూలు అందరు తిని భోజనమే, మామూలు భోజనమే కదా. అయ్యో నేను మామూలు క్యాజువల్ అంటున్నానండి. దొండకాయ బెండకాయ ఏంటి ఇంత చురుకుదనంగా మాట్లాడుతున్నారు అని. అనుకుంటాను బెండకాయ నా గుండెకాయ, దొండకాయ నా గుండెకాయ అనుకుంటాను. మీ పల్లవి గారి గురించి అనుకుంటాను. ఓకే, ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను, నవ్విచ్చేస్తున్నారు. అదే సరే మంచి పాట పాడేయండి. మాటేరాని చిన్నదానే కళ్ళు పలికే ఊసులు అందాలని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. అంతేనా? అంతే. ఓకే, మాటే రాని చిన్నదాన్ని అంటున్నారు, ఇన్ని మాటలు మాట్లాడారు. టిప్పు చెప్పను, పాటే పడతాను ఒకటి. అంతే అంటారా? టిప్ చెప్పండి అయితే. టిప్పు చెప్పను. సరే ఓకే, ఎలాగో రథముపై లోకేశవడిలోన వార చూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము గలి సరిగమా పదని సరిగమా పాడగా కొంగు ముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని పిల్లలపై శిల్పాలు చెక్కినారు. అంతేనా? అయిపోయింది. సూపర్, చాలా బాగా పాడారు పాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇమేజ్ వద్దాం. ఆ? ఇమేజ్ వద్దు, పురాణాలో పడుకోమని ఏదో తేలిగ్గా మీ పెద్దదాన్ని అలా నేను చెప్పేలాంటిది అడుగమ్మా. సరే ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. విజయ్ ఘాట్ అని ఎవరి సమాధికి పేరు? విజయ్ ఘాట్. మ్మ్. విజయ్ ఘాట్ ఏ సమాధి పేరా? ఎవరి సమాధికి పేరు? దేశ నాయకులమ్మా. ఏమన్నారు? దేశ నాయకులకా? నాయకులే. విజయ్ ఘాట్ చిన్న ముందు ఎవరి పేరు ఒక పేరు చెప్ప. ఏమన్నారు? ముందు పేరు చెప్ప. లాల్ బహదూర్ శాస్త్రి. ఎవరు చెప్పారు? లాల్ బహదూర్ శాస్త్రి రెండో ప్రధాని మన దేశానికి. ఎవరు చెప్పారు ఆన్సర్ అంటున్నా? ఎవరో పొరుగింటి అమ్మాయి చెప్పింది. ఆహా, ఎవరో ఫోన్ చేసి అమ్మాయి చెప్తుందా? పక్కన ఎవరో అందించేశారు. నా చిన్న ఫోనే, నాకు అలాంటివి చేత కాదు. సరే టైం అప్ అయిపోతుంది. మీరేమన్నారు మళ్ళీ చెప్పండి. లాల్ బహదూర్ శాస్త్రి. సరే లాక్ చేసేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు అయితే నేను ఎవరైతే విన్నర్స్ అయ్యారో ముగ్గురైతే విన్నర్స్ అయ్యారండి. సో వాళ్ళ ముగ్గురులో ఒకటైతే లక్కీ టిప్ తీసేస్తున్నారు. ఎవరికి వస్తుందన్నది మనకు తెలీదు. తీసేస్తున్నాను. లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్, పుట్టింటి పట్టు చీర విన్నర్. చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా పాడారు, మాట్లాడారు, అలాగే చక్కటి చిట్కాలు కూడా చెప్పారు. ఇలాగనే మన ప్రోగ్రామ్స్ని ఆదరాభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.